అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇంకా పదవులు భర్తీ కాలేదు. రేపు మాపు అంటూ నామినేటెడ్ పోస్టులపై నానుస్తూనే ఉంది అధిష్టానం. దీంతో పదవులు ఆశించిన నేతలు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డవారు ఇప్పటికీ గుర్తింపు దక్కక అవమాన భారంతో కుంగిపోతున్నారు. మంత్రి ఇలాకాలోనే పదవులు పెండింగ్ లో ఉండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల పంచాయతీ లోకల్ వార్లో పార్టీని చిక్కుల్లో పడేసేలా ఉందా? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో ఎందుకింత నిర్వేదం? దశాబ్దాల కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో తడబడుతోంది. నిర్ణయం ఆలస్యమవుతోంది. దీంతో పార్టీ కోసం కష్టపడ్డ నేతలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ అందని ద్రాక్ష కావటంతో కనీసం నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశతో లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు. కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కోట్లాడారు. వారికప్పుడు పదవులు దక్కకపోగా తక్కువ చేసి చూస్తుండటంతో అధికార పార్టీ నేతల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని ఇప్పటిదాకా మార్కెట్ పదవులు భర్తీ కాలేదు. దీంతో ఆ పార్టీ నేతల్లో నిరాశతో పాటు ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండేళ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గెలిచిన చోట నామినేటెడ్ పదవులు వెంటనే భర్తీ చేస్తారని ఆశించారు. ప్రధానంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల తర్వాత కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవులపై సహజంగానే నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. నిర్మల్, ముథోల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్, బోధ్ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మార్కెట్ పదవులు భర్తీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని పశ్చిమ జిల్లాలో దాదాపుగా అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాలు జరిగాయి. కానీ తూర్పు జిల్లాలో ఇంకా పదవులు ఖాళీగా ఉండడం అధికార పార్టీలో విమర్శలకు దారితీస్తోంది. తూర్పు జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, జైనూరు మార్కెట్ కమిటీల పాలక వర్గాలు ఏర్పాటు కాలేదు. ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటంపై ఆశావహుల్లో అసహనం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం మ్యాటర్ని సీరియస్గా తీసుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవుల వ్యవహారమే పార్టీ కొంపముంచేలా ఉంది.